నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో మల్లవరపు సుందర్రాజు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కీర్తిశేషులు మల్లవరపు మేరీ తెరిసా బాలశౌరయ్య, అత్తమామలు కీర్తిశేషులు కొండవీటి ఆనందమ్మ జోజయ్య జ్ఞాపకార్థం సుమారు 3 లక్షల పైచిలకు వ్యయంతో తయారు చేసిన ఈ స్వర్ణ రథాన్ని జాడిలోని గ్రామ చర్చ్ కమిటీ సమక్షంలో చర్చ్ పునీత భోజప్ప ఆలయంలో బహుకరించడం జరిగింది. మండల చుట్టుప్రక్కల గ్రామాల అన్ని మతాల, వర్ణాల, వర్గాల ప్రజలు తమ కుటుంబంలోని వ్యక్తులు స్వర్గస్థులైతే దీన్ని ఉపయోగించవచ్చని, దీని నిర్వహణ మొత్తం చర్చ్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందర్రాజ్ కుటుంబ సభ్యులు, చర్చ్ రెవరెండ్ ఫాదర్, చర్చ్ గ్రామ కమిటీ సభ్యులు దేవానందం, బెల్లంకొండ రాజు, బాలరాజు, డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, మండల నాయకుడు నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ చీలశంకర్, ప్రముఖ నాయకులు తుము శరత్ రెడ్డి, అంకు దామోదర్ రెడ్డి, అల్లె రమేష్, అల్లె జనార్దన్, మందర్న రవి, అశోక్, పండిట్ పటేల్, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జాడి గ్రామ వాస్తవ్యులైన మల్లవరపు సుందర్రాజు గారు వారి తల్లిదండ్రులు మరియు వారి అత్తమామల జ్ఞాపకార్థము ఏదైతే అంతిమ యాత్రారథం స్వర్గధామ రథం అని అంటాము దాన్ని ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చర్చిలో ఆయన చర్చి వారికి ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు అంటే అవసరానికి ఎవరైతే ఉంటుందో ప్రతి గ్రామంలో ఈ అంతిమ యాత్ర కోసం తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా తీసుకుపోయే అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సందర్భంగా జాడి గ్రామ ప్రజల తరఫున కానీ ఇక్కడ బోధన్ మండల ప్రజల తరఫున కానీ సుందర్రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.